దుముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మరి మనం అడిగింది ఆయన ఆలకించట్లేదంటే మరి ఆ దోషాలేంటో పాపాలేంటో ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మరి దేవుని కనికరం పొందుతామని సామెతలు 28:13 కూడా ఉన్నాయి కదండి. మరి నెహెమ్యా 1:5-11 చూసినట్లయితే, నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. మరి నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేశామయ్యా అని ఒప్పుకుంటా ఉన్నారు. మరి పితరుల దోషం ఏదైతే ఉన్నాయో అవన్నీ శుద్ధి చేయబడాలి. మరి గిల్గాలు వల్ల అవన్నీ దొర్లించి వేయబడాలి. మరి మన మీద కానీ, మన బిడ్డల మీద కానీ, కుటుంబాల మీద అది ఏ మాత్రం రూల్ అవుట్ చేయకుండా అవన్నీ దొర్లించి వేయబడినప్పుడే మన మనవి ఆలకించబడుతుంది. మనం అడిగింది మరి ఆలకించి అంగీకరించి అనుగ్రహించబడుతుంది. అలాగే మన పాపాలు కూడా మనం ఒప్పుకోవాలి. వాటిని విడిచిపెట్టి కనికరం పొందుకున్నప్పుడు మన మనవి ఆలకించబడుతుంది. అంతే